శ్రీకాకుళం జిల్లాలో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ విజయ గణపతి ఆలయం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు సంవత్సరం ఆరంభం రోజున ఇష్టదైవాన్ని నమ్ముకుంటే శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. శ్రీకాకుళంలో ఉగాది సందర్భంగా ఆలయాల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వచ్చి దేవుళ్ళని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఉగాది రోజున స్వామివారిని దర్శించుకుంటే అన్ని రకాలుగా శుభం జరుగుతుందనేటటువంటి ఒక నమ్మకంతో భక్తులు ఆలయాలకు వస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం నగరంలో ఉండేటటువంటి విజయ గణపతి ఆలయం దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉగాది సందర్భంగా తెలుగు నూతన సంవత్సరం కాబట్టి ఏడాది అంతా కూడా మంచి జరగాలనేటటువంటి ఒక భక్తితో స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఆలయాలకు వస్తే శుభం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం. దీంతోనే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు విజయ గణపతి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వస్తున్నారు. అసలు ఉగాది ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈ రోజు ఆలయాలను దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి మేలు కలుగుతుంది? శ్రీ విజయ గణపతయ నమః. శ్రీకాకుళంలో గణపతి క్షేత్రమైనటువంటి స్థానిక ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి 5 గంటలకి సుప్రభాత సేవ, పుష్పాలంకరణ అయిన తర్వాత 6:30కి ప్రథమ పూజ, మహానైవేద్యం తదితర కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం జరిగేటువంటి క్షీరాభిషేకాన్ని భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రద్దు చేయబడి కేవలం అష్టోత్తర శతనామార్చనలు మాత్రమే కార్యక్రమానికి కమిటీ వాళ్ళు అవకాశం ఇచ్చారు. భక్తులు వచ్చి 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా స్వామివారి దగ్గర ఏర్పాట్లు కమిటీ వాళ్ళు చేశారు. అలాగే ఉగాది అనగానే మన సంవత్సరాది ప్రారంభం అనేటువంటిది మన వాతావరణంలో మనకు తెలుస్తుంది. వాతావరణంలో మార్పులు వస్తాయి, వేడితో కూడుకున్నటువంటి చల్లగాలులు కూడా వస్తాయి. అయితే ఈ సంవత్సరం రాజు కుజురవడం వల్ల, మంత్రి శని అవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వాలకి శక్తికి మించినటువంటి పథకాలను చెప్పి అవి చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడి వాటిని పడతారు. రాజు కుజురవడం వల్ల ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అలాగే మంత్రి శని అవడం వల్ల కొద్దిగా రాజకీయంగా ఎత్తులపై ఎత్తులు వేసుకొని ప్రత్యర్థులు అవనివ్వండి, పాలకపక్షం అవనివ్వండి, అందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రాజకీయాలు ఈ సంవత్సరం జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి యొక్క మన సనాతన ధర్మంలో ఉగాదికి చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఈరోజు షడ్రుచులని కూడా కలిపి ఉగాది పచ్చడిగా మొట్టమొదటిగా స్వామివారికి మనం పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేస్తాం. మామిడికాయని ఈ సీజన్లో వచ్చేటువంటి మామిడికాయని మొట్టమొదటిగా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే ఇంట్లోనే వాడుతారు. అదే ఈ ఉగాది పచ్చడిలో 6 రకాలైన షడ్రుచులతోటి ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకి మంచి జరుగుతుంది. మంచి చెల్లు కూడా మిళితమయ్యి మనకి మంచే జరుగుతుంది, దేవుడి వాళ్ళకి అనుగ్రహాలు జరుగుతాయని. తర్వాత ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏరువాక అని చెప్పి ప్రథమంగా పొలాల్లోని భూదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన యొక్క శాస్త్రంలో ఉగాది నుంచే ప్రతి పూజా కార్యక్రమాలు కూడా మొదలవుతాయి అనడానికి ఇదొక నిదర్శన. ముఖ్యంగా ఈరోజు భక్తులు ఆలయాలకు వస్తూ ఉంటారు. ఈరోజు ఆలయంకి రావడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది భక్తులు? అయితే ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది. ఆ ఉగాది రోజు కొత్త వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అక్కడ మనకి ఎటువంటి వస్త్ర లోటు ఉంటుందని, అలాగే స్వామివారికి పలు రకాలైనటువంటి పిండి వంటలను వండిసి నివేదన చేస్తే సంవత్సరం అంతా కూడా మనకి అద్భుతమైనటువంటి స్వామివారి ఆశీస్సులతో 5,000 కూడా నోటికి వెళ్తాయని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరంలోనే ఉగాది రోజు బంగారం కానీ ఏది మనం పని ప్రారంభిస్తే అది మనకి దిగ్విజయంగా జరుగుతుందని శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. కనుకనే ఈ యొక్క వ్యాపారస్తులు అవనండి ఎవరైనా సరే ఉగాది నుంచే, ఇప్పుడు మార్చి 31 ఈ రన్నింగ్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఉగాది రోజు మాత్రమే ఆ పుస్తకాలు పూజ చేసి ఆ రోజు నుంచి కూడా వాళ్ళు రాస్తారు. ఇది ఒక్క మన శాస్త్రానికి కానీ మన సాంప్రదాయానికి కానీ ఇది ఒక నిదర్శనం. ఇది మొత్తానికి మనం చూడొచ్చు విజయ గణపతి ఆలయం దగ్గర పరిస్థితి. మొత్తం కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా ఈ ఆలయంలో ఉండేటటువంటి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. దాంతోపాటు
ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉగాది రోజు స్వామివారిని దర్శించుకుంటే ఇది ఆది గణపతి ఆలయం కాబట్టి ఇక్కడ నుంచి అంతా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం. మొత్తానికి ఆలయాలకు వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేయడానికి విజయ గణపతి ఆలయ ట్రస్ట్ సభ్యులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైతే దానికి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి భక్తుల కోలాహలంతో ఉగాది సందర్భంగా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏదైనా ఆంధ్రజ్యోతి.